హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది 15,000 రూపాయలు, అటు ప్రభుత్వ స్కూల్లోను ఇటు ప్రైవేట్ స్కూల్లోను ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి విద్యార్థికి ప్రతి ఏడాది 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జూన్ 12వ తారీఖు వాళ్ళ తల్లుల ఖాతాలో ఈ 15,000 రూపాయలు ఒక విద్యార్థికి, ఇద్దరుంటే 30,000 రూపాయలు వేయాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలు తల్లికి వందనం 15,000 రూపాయలు మీరు పొందాలి అంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఆ జూన్ 12వ తారీఖునే అన్నదాత సుఖీభవ, అలాగే స్పౌజ్ అండ్ వితంతుగా అంటే ఒంటరి మహిళ పెన్షన్స్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా మనం చూద్దాం. ముందుగా తల్లికి వందనం ఫోకస్ చేద్దాం. ఓకే, ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడతాయి. ఓకే, క్లియర్. టాపిక్లో భాగంగా తల్లికి వందనం అనేది ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లికి కాదు, ప్రతి విద్యార్థికి. గుర్తుపెట్టుకోండి, ప్రతి తల్లికి అంటే అమ్మఒడి వస్తుంది. గతంలో ప్రతి తల్లికి 15,000 రూపాయలు అన్నాం. ఓకే, అప్పుడు 2000 కట్ చేసి శానిటేషన్ సంబంధించి 13,000 రూపాయలు గతంలో వేయడం జరిగింది. ఇప్పుడు 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి, ఒకవేళ ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 వేయాలని చెప్పేసి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జూన్ 12వ తారీఖు తల్లి ఖాతాలో ఈ అమౌంట్ జమ చేయాలని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. సో అసలు ఈ తల్లికి వందనం పడాలి అంటే మీరు అర్హులా అనర్హులా అని ఎలా తెలుసుకోవాలి? వాటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుందా అంటే అఫీషియల్గా ఎటువంటి గైడ్లైన్స్ రిలీజ్ చేయలేదు. బట్ వాటికి సంబంధించి కొన్ని అంటే అక్కడ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ మిగతా ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి కొన్ని తల్లికి వందనం పొందాలంటే ప్రతి విద్యార్థికి మనకి అక్కడ 75% అటెండెన్స్ ఉండాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అంటే వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. 75% అటెండెన్స్ 2025, 2026 అంటే ఈ లోపు మనకి ఇంటర్మీడియట్ లోపు ఉండాలి. ఇంటర్మీడియట్ దాటి వెళ్ళిపోతే వాళ్ళు ఈ తల్లికి వందనం కింద రారు. వాళ్ళు మనకి రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాని కిందకు వస్తారు, స్కాలర్షిప్కి సంబంధించి. 2025, 2026 ఏదైతే సంవత్సరం ఉందో దానికి ముందే వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్ కూడా, సెకండ్ ఇయర్ కూడా పూర్తి చేసి ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఇక తల్లికి వందనం వర్తిస్తుంది. అయితే ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, వాటికి మనం రియంబర్స్మెంట్లు వస్తాయి తప్ప తల్లికి వందనం వాళ్ళకి వర్తించదు. వర్తించేది ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు, అంటే 10+2 అంటాం కదా, అంతవరకు. క్లియర్. ఇప్పుడు 75% అటెండెన్స్ ఉండాలి. అది ఎప్పటికండి? మనకి వేసేది 2025, 2026 ఆర్థిక సంవత్సరంలో వేస్తూ ఉంటే వాళ్ళకి 2024, 2025 ఏదైతే ఆర్థిక సంవత్సరం అప్పటికి ఆ ఇయర్లో వాళ్ళకి ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. ఎందుకంటే గడిచిన కాలానికి 70% తీస్తారు కాబట్టి దానికి సంబంధించి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే 2024 జూన్ నుంచి 2025 జూన్ ఏదైతే ఉందో సంథింగ్ ఇయర్, అక్కడ మనకి 75% అటెండెన్స్ ఉండి తీరాలి. క్లియర్. సో మనం యాక్చువల్గా ఆర్థిక సంవత్సరం తీసుకుంటే మనకి జూన్తో స్టార్ట్ అయ్యి జూన్తో ఎండ్ అవుతుంది కాబట్టి అలాగే చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్యాలెండర్, ఎందుకంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అటెండెన్స్ అప్పుడైనా తీసుకోవచ్చు. అందుకని జూన్లో స్టార్ట్ చేస్తున్నారు, జూన్ 12వ తారీఖు. క్లియర్. సో ఇప్పుడు 75% అటెండెన్స్ ఉండాలి. అలాగే మనకి ఇక్కడ పిల్లలు ఖచ్చితంగా తల్లి దాంట్లో యాడ్ అయి ఉండాలి. అంటే తల్లి పిల్లలు ఒకే రేషన్ కార్డులో ఉండాలి. సో ఇప్పుడు రేషన్ కార్డుకి అవకాశం ఇచ్చారు, రేషన్ కార్డులు యాడ్ చేయడానికి, యాడింగ్ ఆప్షన్. అటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పిల్లలు ఉంటే చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనే లేరు. నేను నిన్న కూడా ఒక ఇద్దరు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు పిల్లలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. దయచేసి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీరు ఎక్కడెక్కడో అంటే మీరు పనుల నిమిత్తం బయటకు వెళ్ళిపోవచ్చు, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటూ ఉండొచ్చు, ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. బట్ తల్లికి వందనం స్కీమ్ మీరు పొందాలంటే సో మ్యాక్సిమం అందరూ ఉన్నారు, బట్ సంథింగ్ కొంతమంది మిస్ అవుతున్నారు. సో మీరు ఇమీడియట్లీగా మీ పిల్లలు మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో చెక్ చేయండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. అసలు మీరే యాడ్ చేసుకోవచ్చు మీ పిల్లల్ని మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫ్రీగా. సిటిజన్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, మిస్సింగ్ సిటిజన్స్, అందులో ఆ లింక్ ద్వారా యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ మన యూట్యూబ్లో వీడియోస్ కూడా చేశాను. సో లేదు మీకు అదంతా మీకు అర్థం కావట్లేదంటే సచివాలయంకి వెళ్ళండి, మీ పిల్లల్ని మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయమని చెప్పండి. ద సేమ్ టైం రేషన్ కార్డులో కూడా యాడ్ చేసుకోండి. అది కూడా ఆప్షన్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోని ఇటు రేషన్ కార్డులోని యాడ్ అయితేనే మీకు ఆ డేటా ఫిక్సింగ్ అవుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏమని? ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాబేస్లో ఉండాల్సిందే, లేకపోతే వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు వర్తించవు రాబోయే రోజులు అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. సో అలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా లేకపోతే ఖచ్చితంగా అది జెన్యున్గా వర్తించదు కదా. ఖచ్చితంగా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాల్సిందే, ఉంటేనే కదా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వారి విల్లు ఏంటి, వాళ్ళ పొలాలు ఏంటి అని తెలుస్తాయి.
సో అలాగే ఇందులో 6 స్టెప్ వాలిడేషన్ ఉందా లేదా అని చాలామంది అడుగుతా ఉన్నారు. 6 స్టెప్ వాలిడేషన్ అంటే 300 యూనిట్స్ కంటే కరెంట్ బిల్లు, ల్యాండ్, మున్సిపాలిటీలో 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఉంటాం, అలాగే మనకి కారు ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 6 స్టెప్ వాలిడేషన్ సంబంధించి అవన్నీ వర్తిస్తాయని చెప్తే దానికి సంబంధించి అఫీషియల్ గైడ్లైన్స్ లేవు. కానీ నిజానికి ఇవన్నీ ఉన్న వాళ్ళు అనర్హులే అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ గైడ్లైన్స్ ఇవ్వలేదు, కానీ వీటిని 6 స్టెప్ వాలిడేషన్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఎందుకేనంటే ఇప్పుడు కారు ఉండి వాళ్ళకి తల్లికి వందనం ఎలా వర్తిస్తుంది? ఎల్లో ప్లేట్ ఉంటే ఓకే, బట్ కారు ఉండే స్తోమత ఉన్నప్పుడు తల్లికి వందనం ఎవరికి ఇవ్వాలి? పేదవారికి ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నాం తల్లికి వందనం? ఎందుకు ఇస్తున్నాం అసలు? తల్లికి వందనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రాప్ అవుట్స్ లేకపోవడం, తల్లిదండ్రులను ప్రోత్సహించడం. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి, మీకు సంథింగ్ ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి. ఎవరికి ఆర్థిక సహాయం చేయాలి? పేదవారికి, బిలో పోవర్టీ లైన్ వారికి. మరి ఓకే కారు కొనుక్కున్నారు, వృత్తిరీత్యా ఎల్లో ప్లేట్ ఉంది, నో ప్రాబ్లం, అది ఎగ్జంప్షన్ ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. కానీ కారు ఉంది, మీరు లగ్జరీ, మీ సొంతానికి మీరు 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 ఏదో టూర్లకు వెళ్ళడానికి కొనుక్కున్నారు డబ్బు ఎక్కువై. సో అంటే అప్పుడు మీరు పేదవాళ్ళ కింద రారు, బిలో పోవర్టీ లైన్ కింద. లగ్జరీగా వాడుతుంది చెప్పేది. వృత్తిరీత్యా వాడుకుంటే నో ప్రాబ్లం, ఎందుకంటే అదే వృత్తి కుటుంబం గడవాలంటే కారు ట్యాక్సీ తోలే తప్ప జీవనోపాధి లేదు కాబట్టి దానికి ఎగ్జంప్షన్ ఉంది. వాళ్ళు అర్హులే. ఎవరైతే లగ్జరీగా వాడుతున్నారో వాళ్ళు అనర్హులు అవుతారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉద్దేశం ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే స్థాయిలో ఉన్నారంటే మీరు ఈ బిలో పవర్టీ లైన్ కిందకి రారు, ఎందుకంటే అటు మీరు రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ అవుతుంది, అది కూడా చూసుకోవాలి. సో 6 స్టెప్ వాలిడేషన్లో కొన్ని ఉండవు, ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు తల్లికి వందనం పొందాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ప్రస్తుతం మీరు చేయాల్సిందల్లా ఆ 6 స్టెప్ వాలిడేషన్ పక్కన పెట్టేసేయండి. మీరు ముందుగా మీ పిల్లల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా, రేషన్ కార్డులో ఉన్నారా లేదా, 75% అటెండెన్స్ ఉందా లేదా, ఇవి చెక్ చేసుకోండి. 3 క్రైటీరియా, మేజర్ క్రైటీరియా తల్లికి వందనం 15,000 ప్రతి విద్యార్థికి రావాలంటే. అలాగే అన్నదాత సుఖీభావ కూడా 3 విడతల కింద ఇస్తామని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఓవర్గా 20,000 అని చెప్తుంది, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అమౌంట్తో మొత్తం కింద 3 విడతల కింద వేస్తామని చెప్పేశారు. అందులో భాగంగానే జూన్ 12న అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మనకి స్పౌస్ పెన్షన్స్, చాలామంది స్పౌస్ పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పారు. స్పౌస్ పెన్షన్స్ ఇంచుమించు మనకి చెప్పాను నేను, మనకి ఒక 85,000 స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఆ స్పౌస్ పెన్షన్స్ ఇంకా అప్లై చేయాల్సి ఉన్నాయి. మొత్తం అప్లై చేసిన తర్వాత మనకి జూన్ 12న ఆ పెన్షన్స్ శాంక్షన్ చేస్తాం, కొత్త పెన్షన్స్ జూన్ 12న. సో ఇది వివరమండి. సో ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. జాయ్.